హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఆల్రెడీ డార్లింగ్ మూవీకి నిన్ననే ప్రీమియం షోస్ అయితే చాలా చోట్ల పడ్డాయి. మరి మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా అని చెప్పేసి మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు ఖచ్చితంగా అయితే చూడండి. అప్పుడే మూవీ బాగుందా లేదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. నిజంగా ప్రియదర్శి గారు నిజంగా పట్టుకుందల్లా బంగారం అయ్యేలానే ఉంది ఈ మధ్యలో చూసుకున్నట్టయితే. ఎందుకంటే తను తీసే బలగం మూవీ నుంచి కానివ్వండి, లేదంటే తను చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ చూసుకోండి, చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా ఉంటున్నాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అయితే అందరికి ఆడియన్స్ కి నచ్చే విధంగానే ఉంటున్నాయి. మళ్ళీ చూసుకుంటే అండ్ ఈ మూవీ కూడా చూసుకుంటే డిఫరెంట్ గా అదే విధంగా చాలా మందికి నచ్చే విధంగానే తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ బాగుందా లేదా అంటే మూవీ అయితే నాకు నచ్చింది. మరి మూవీ నుంచి ఎలాంటి స్టోరీ ఎలాంటి స్పాయిలర్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చూస్తున్నప్పుడు మీరు డెఫినెట్ గా ఆ ఫీల్ మిస్ అయిపోతారు. మరి వీడియోలోనే మొత్తం స్టోరీ చెప్పేసి మరి థియేటర్ లో చూడడం ఎందుకు, మీరే చెప్పండి. అందుకే ఎలాంటి స్టోరీ స్పాయిలర్ రివీల్ చేయాలనుకోవట్లేదు. అండ్ నేను చెప్పేది మాత్రం మీకు ఒకటే, మరి కామెడీస్ మూవీ చూసే వాళ్ళకు, కామెడీ కావాలనుకున్న వాళ్ళకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి చెప్తే చాలా బాగుంటుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రం ఫన్, సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అయినప్పటికీ ఆ ఫన్ తో అయితే కవర్ చేసేసారు మొత్తం. మరి స్టోరీ కూడా కొత్తదేం కాదు, అందరికి తెలిసిన స్టోరీ. హీరోయిన్ ని చూస్తే ఏదో అపరిచితుడు చూస్తున్న ఫీల్ కలుగుతుంది చాలా మందికి, కానీ అదే చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి నిజంగా చెప్పాలంటే. మరి మూవీలో హీరో హీరోయిన్ మధ్యలో కొన్ని ఫన్ సీన్స్ ఉంటాయి, నిజంగా చాలా బాగా అనిపిస్తాయి మీకు మూవీలో చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ ఈ మూవీకి మెయిన్లీ హైలైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో, ఆ తర్వాత హీరోయిన్. మరి మూవీ స్టోరీ మొత్తం వీళ్ళిద్దరే భుజాల పైన మోసుకెళ్లిపోయారు అని చెప్పేసి చెప్పాలి. వాళ్ళు చేసే ఆ కామెడీ టైమింగ్ గానీ, ఆ కామెడీ గానీ నిజంగా అదిరిపోతుంది మూవీలో. మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని చోట్ల వచ్చిన బీజియం కూడా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ఏదో రఫ్ గా అయితే హ్యాండిల్ చేయలేదు. అండ్ మూవీలో ఉండే లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మరి గుడ్ సినిమాటోగ్రఫీ నిజంగా చెప్పాలంటే. ఈ మూవీకి మెయిన్ స్ట్రెంత్ అయితే వచ్చేసి కామెడీ, దాన్నే వీళ్ళైతే బాగా చూపించాలని చెప్పేసి కష్టపడ్డారు. అండ్ అది డెఫినెట్ గా వర్కౌట్ కూడా అయిందని చెప్పేసి చెప్తాను. మరి మూవీలో ఇంకా బాగా హైలైట్ ఏమన్నా అంటే హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే సీన్స్ ఉంటాయి మూవీలో. బాగా హైలైట్ అంటే అవే నిజంగా చెప్పాలంటే. మరి ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పేసి చెప్తాను. మరి మూవీలో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. మరి అంత పెద్దగా అయితే ఏం కాదు, ఇగ్నోర్ చేసేయచ్చు ఈజీగా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు. మరి ఈ మధ్య కాలంలో చూసే మూవీస్ కూడా అయితే పెద్దగా ఏం లేవు. కల్కి చూసామా అంటే ఇంకా వేరే మూవీస్ అయితే అంతలా అయితే మన అందరిని ఇంప్రెస్ చేసేలా అయితే ఏ మూవీ కూడా అయితే రాలేదు. ఇండియన్ 2 వచ్చింది కానీ చాలా మందికి అయితే అసలు నచ్చట్లేదు. మరి ఎవరైనా మూవీని చూడాలనుకుంటే హ్యాపీగా అయితే ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి. చెప్తున్నా కదా, మూవీ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ఫుల్ అంటే ఫుల్ అయితే ఎంటర్టైన్మెంట్ అయిపోయి టైం పాస్ అవుతుంది. అండ్ పెద్ద పెద్ద ఫైట్స్ ఉంటాయి, పెద్ద రొమాంటిక్ సీక్వెన్స్ ఉంటాయి అని చెప్పేసి ఊహించుకోకండి. అలాంటి అయితే ఈ మూవీలో అసలు ఏమంటే ఏముండే. జాతిరత్నాల లెవెల్లో ఉంటుందా, దాన్ని మించి ఉంటుందా అంటే అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. ఇవి రెండింటిని అయితే అసలు మీరు కంపారిజన్ అయితే చేసుకోకండి. కానీ ఈ మూవీలో కూడా అయితే ఫన్ ఆ లెవెల్లోనే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కూడా అయితే అవుతారు. మరి చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు. అండ్ ఈ మూవీ ఇప్పటికే ఎంతమంది చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ కంటెంట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి.